ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పృశించని రంగము లేదు, ఎలాన్ మస్క్ ఛాలెంజ్ చేయని అంశము లేదు. ఇప్పటిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాన్ మస్క్ కలిస్తే ఏం జరుగుతుంది? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనందరికీ తెలిసింది వికీపీడియా. బహుశా చాలామంది ఈ వీడియో చూస్తున్న వారు కూడా ఏదో సమయంలో ఏదో ఒక అంశం పైన వికీపీడియాను చూసి ఉండవచ్చు. వికీపీడియా చూడని వారికి దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా. మీరు ఏ అంశం పైనైనా వికీపీడియాలో చూడొచ్చు. ఇది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే, వాలంటరీగా జనమే ఎవరైనా వికీపీడియా కంట్రిబ్యూట్ చేయొచ్చు. వికీపీడియాలో వాలంటీర్స్ ఎడిట్ చేస్తారు, రివ్యూ చేస్తారు. సో దానికి కాస్త సైటేషన్ పాలసీ అని మరి ఏం రాసినా దానికి ఆథెంటికేషన్గా సోర్స్ చూపెట్టాలి అనే కండిషన్స్ ఉంటాయి. వికీపీడియా గైడ్లైన్స్కి అనుగుణంగా కంటెంట్ ఆన్లైన్లోనే ఫ్రీగా లక్షలాది మంది వాలంటీర్స్ జనరేట్ చేస్తూ ఉంటారు. 70 lakh టాపిక్స్ పైన వికీపీడియాలో పేజెస్ ఉన్నాయి. 7 million టాపిక్స్ అండర్ ద సన్. మీరు ఏ అంశం పైన చూసినా వికీపీడియాలో సమాచారం ఉంటుంది. సో ఈ వికీపీడియాను ఎంత మ్యాసివ్ యూజ్ అంటే 8 billion యూజర్స్ మీకు ఎవ్రీ మంత్ ఇంగ్లీష్ వికీపీడియాను 8 billion టైమ్స్ యూజ్ చేస్తారు. అంటే 800 కోట్ల యూజ్. ఒక్కొక్క యూజర్ 2 సార్లు 3 సార్లు వికీపీడియా కన్సల్ట్ చేయొచ్చు ఒక నెలలో. కానీ ఒక నెలలో 8 billion టైమ్స్ యూజ్ అవుతుంది. అంటే ఎంత మ్యాసివ్గా ఇన్ఫర్మేషన్ జనరేట్ అవుతుంది, ఎంత మ్యాసివ్గా ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతుంది అన్న దానికి ఒక ఉదాహరణ. సో ఈ వికీపీడియాకి ఇప్పుడు ఎలాన్ మస్క్ ఛాలెంజ్ విసిరాడు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సో గ్రోకీపీడియా అని తన సొంత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియాను ఇటీవల లాంచ్ చేశారు. ఇది ఒక రకంగా వికీపీడియాకు ఛాలెంజ్, వికీపీడియాకు సవాల్. వికీపీడియాలోమో హ్యూమన్స్ అంటే లక్షలాది మంది మా ప్రజలు దాన్ని యూజర్స్ క్రియేట్ చేస్తుంటారు. కానీ గ్రోకీపీడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ కంటెంట్ జనరేట్ అవుతుంది. ఇట్ ఈస్ ఏఐ ఎనేబుల్డ్ ఎన్సైక్లోపీడియా. సో అది మౌలికంగా తేడా. అసలు వికీపీడియా ఎలా స్టార్ట్ అయిన దానికి కూడా ఇంట్రెస్టింగ్ అనిక్డోట్ ఉంది. సో ఈ వికీపీడియా ఫౌండర్ జిమ్మీ వేల్స్ అనే అతను తన కూతురికి పుట్టుకతోనే ఒక యునీక్ డిసీజ్ ఉంటుంది. సో ఆ డిసీజ్ కోసం శాండియాగోలో ఒక హాస్పిటల్లో ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు, ఇప్పిస్తూ ఉంటారు. ఆ డిసీజ్ గురించి ఇన్ఫర్మేషన్ కొరకు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తాడు. ఈజ్ ఆల్రెడీ ఇంటర్నెట్ ఎంటర్ప్రెన్యూర్. సో సజెస్ట్ చేస్తే ఎక్కడా సమాచారం దొరకదు, ఆథెంటిక్గా వెరిఫైయబుల్ సమాచారం దొరకదు, అన్వెరిఫైడ్ సమాచారం దొరుకుతుంది. కొన్ని ఎక్స్పోర్ట్ ఆర్టికల్స్, రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నా అవి సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో ఉండవు. సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో ఏ అంశం పైనైనా సమాచారం దొరకాలంటే ఎలా అనే ఆలోచన అప్పటికే అతనికి ఉంది అని అంటారు. కానీ కూతురు అనారోగ్యం వల్ల తాను పర్సనల్గా ఎదుర్కొన్న, తాను తన పార్ట్నర్ స్పౌస్ తన జీవిత భాగస్వామి ఎదుర్కొన్న సవాళ్ళ నుంచి ఈ వికీపీడియా పుట్టింది. 2001 జనవరిలో వికీపీడియా ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా. ఇది ఫ్రీ, నాన్ ప్రాఫిట్, అంటే అడ్వర్టైజ్మెంట్ల మీద ఆధారంగా కాకుండా డొనేషన్ల ఆధారంగా ఈ వికీపీడియా నడుస్తూ ఉంటుంది. సో నాన్ ప్రాఫిట్, ఫ్రీ అండ్ ఓపెన్ యాక్సెస్ ఉండాలి అన్నది దీని లక్ష్యం. అందుకే ఇటీవల కాలంలో అనేక వెబ్సైట్లు, వెబ్ కాంటెంట్ పేడ్ వాల్లోకి వెళ్ళిపోతున్నాయి. పేడ్ వాల్ అంటే అన్లెస్ యూ పే యూ కెనాట్ యాక్సెస్ ఇట్. చాలా ఇప్పుడు మీరు ఏ లీడింగ్ వెబ్సైట్కి వెళ్ళినా కొన్ని ఆర్టికల్స్ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది, మిగతా ఆర్టికల్ ప్రీమియం అని చెప్పి డబ్బులు కడితేనే ఇఫ్ యు ఆర్ సబ్స్క్రైబర్ టు దట్ వెబ్సైట్ ఓన్లీ నీకు యాక్సెస్ ఉంటుంది.
అలా కాకుండా వికీపీడియాలో ఏదైనా ఎవరైనా ఎక్కడి నుంచైనా ఫ్రీగా చూసుకోవచ్చు. దే కెన్ ఆల్సో కంట్రిబ్యూట్ టు ఇట్. ఆఫ్ కోర్స్ ఆ వికీపీడియా గైడ్లైన్స్ లోబడి కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్ వాలంటీర్స్, వికీపీడియా వాలంటీర్స్ దీన్ని ఎడిట్ అండ్ రివ్యూ చేస్తూ ఉంటారు. సో ఈ వికీపీడియా అలా పుట్టింది. ఇప్పుడు గ్రోకీపీడియా అందుకు భిన్నంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సమాచారాన్ని ఒక చోట చేర్చి ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా అందిస్తుంది. లాంచ్ అవ్వడమే 8,85,000 ఎంట్రీస్తో లాంచ్ అయింది. సో 8,85,000 ఎంట్రీస్తో గ్రోకీపీడియా లాంచ్ చేశారు. ఇంకా ఇది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. వికీపీడియా వెంటనే రియాక్ట్ అయింది. సో తన బ్యానర్లో ఒక క్యాప్షన్ ఇచ్చారు గ్రోకీపీడియాను కౌంటర్ చేస్తూ. గ్రోకీపీడియాను ప్రత్యక్షంగా పేర్కొనలేదు, కానీ వికీపీడియాకు గ్రోకీపీడియాకు ఉన్న తేడాను చెప్పే రీతిలో ఈ క్యాప్షన్ ఉంది. దిస్ వికీపీడియా ఈజ్ పవర్డ్ బై హ్యూమన్స్, నాట్ బై మిషన్ అని. ఇట్ ఈజ్ ఓన్డ్ బై నాన్ ప్రాఫిట్, నాట్ బై ఏ బిలియనేర్ అన్నారు. అంటే క్లియర్గా గ్రోకీపీడియాను టార్గెట్ చేసిన అర్థమవుతుంది. ఇట్ ఈజ్ క్రియేటెడ్ బై హ్యూమన్స్, అంటే మనుషులు సృష్టించిన ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా ఇది మిషన్లు సృష్టించింది కాదు. ఇది ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుస్తున్నది. శతకోటీశ్వరుడు బిలియనేర్ సృష్టించింది కాదు అని స్పెసిఫిక్గా వికీపీడియా తమకు గ్రోకీపీడియాకు ఉన్నటువంటి డిఫరెన్స్ను చెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఇలాన్ మస్క్ చాలా కాలంగా వికీపీడియా పైన ఆయన వ్యతిరేకత కూడా. వికీపీడియా అనేది లెఫ్ట్ లిబరల్ కంటెంట్ ఉంటుంది అనేది ఇలాన్ మస్క్ వాదన. సో అందువల్ల ఇలాన్ మస్క్ వాదనకు బేసిస్ ఏంటంటే దట్ ఈస్ హిస్ పర్సెప్షన్. అందువల్ల ఆ లెఫ్ట్ లిబరల్ కంటెంట్ వికీపీడియాలో ఉంటుంది కనుక దీనికి కౌంటర్గా గ్రోకీపీడియాను ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు. అఫ్కోర్స్ గ్రోకీపీడియా పైన విమర్శలు లేవా అంటే సహజంగానే ఉంటుంది. ఇలాన్ మస్క్ రైట్ వింగ్ ఒపీనియన్స్ ఇది రిఫ్లెక్ట్ చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో ట్రంప్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చి తర్వాత ఎలక్షన్స్లో 2020లో ఓడిపోతాడు. సో ట్రంప్ ఎలక్షన్స్ ఓడిపోయినప్పుడు జరిగిన అల్లర్లు ట్రంపే ప్రొవోక్ చేస్తాడు, మనందరికీ తెలుసు. సో ఆ అల్లర్లు ఎందుకు జరిగాయి అంటే రెండు రకాల వర్షన్ ఉండొచ్చు. ఒకటి, ట్రంప్ తన సపోర్టర్లను ప్రొవోక్ చేసి ఓటింగ్ను అంగీకరించక ఎన్నికల్ ఫార్స్ అని చెప్పి అమెరికన్ క్యాపిటల్ హిల్ బిల్డింగ్ మీదకి ఉసిగొల్పారని. రెండో వర్షన్, ట్రంప్ అనుకూల వర్షన్ ఏంటి, ఓటింగ్లో ఇర్రెగ్యులారిటీ జరిగే వరకు ప్రజలు తిరగబడ్డారు అని. ఇప్పుడు గ్రోకీపీడియాలో విమర్శ ఏంటంటే గ్రోకీపీడియా లాంచ్ అయిన వెంటనే, లేటెస్ట్గా ఏముందని వెరిఫై చేయలేదు, లాంచ్ అయిన వెంటనే ఈ అమెరికాలో క్యాపిటల్ హిల్ రైట్స్ కారణం ఓటింగ్ ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పి ట్రంప్ అనుకూల వర్షన్ను ఈ గ్రోకీపీడియా ప్రజెంట్ చేసింది. అంటే మనుషులకే బయాస్ కాదు, మిషన్లకు కూడా బయాస్ ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన చాలా పెద్ద విమర్శ కూడా ఉంది. ఎందుకంటే అది కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. అంటే వాటిని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కు ట్రైన్ చేసిన కంటెంట్ ఏది అన్న దానిపైన బయాస్ ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ కనుక సహజంగానే ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న సమాచారం ఆధారంగా గ్రోకీపీడియా తయారవుతుంది. కానీ ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ రైట్ అని అందామా? ఇప్పుడు ఎవరికి తోచిందైనా పెట్టవచ్చు ఇన్ఫర్మేషన్. ఏఐకి అది రైట్ ఆరాంగా తెలియదు. సో ఏఐ ఏం తీసుకుంటుంది, ఆన్లైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏది ఉంటే అది తీసుకుంటుంది. అందుకే మీకు ఏఐ టూల్స్ పైన కూడా విమర్శ ఏంటంటే అది ఏ కంటెంట్ పైన ట్రైన్ అయింది అన్న దానిపైన దాని బయాసెస్ ఉంటాయి. సో ఇంటర్నెట్లో ఉండే కంటెంట్ పైన ట్రైన్ అవుతుంది కనుక అందువల్ల ఏఐకి బయాస్ ఉంటుంది, మనుషులకు ఉంటుంది, మిషన్లకు కూడా ఉంటాయి. మనుషుల వికీపీడియా వాదన ఏంటంటే ఎవరైనా బయాస్తో రాస్తే మరి ఇంకోరు ఇది ఓపెన్ అండ్ ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా రివ్యూ చేస్తారు కనుక అది వెంటనే రివ్యూ అవుతుందని. వికీపీడియా పైన విమర్శలు కూడా మనం కొట్టిపారేలేం. ఎందుకంటే నా వికీపీడియా పేజే అడపా ఇష్టం వచ్చినట్టుగా ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. నా అభిప్రాయాలతో అంగీకరించిన వాళ్ళు నేను పలానా రాజకీయ పార్టీకి చెందిన వాడిని కూడా అందులో రాస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా రాయొచ్చు కదా. సో దాన్ని మళ్ళీ ఇంకెవరైనా చూసి రివ్యూ చేసి
ఎడిట్ చేసేదాకా అదే వర్షన్ కొనసాగుతుంది. అందువల్ల వికీపీడియా అంతా పర్ఫెక్ట్లీ అక్యురేట్ కంటెంట్ అని చెప్పలేము. ఎందుకంటే వికీపీడియాలో ఎవరైనా కంట్రిబ్యూట్ చేయొచ్చు కనుక మీకు ఆ ప్రాబ్లం వికీపీడియాలో కూడా ఉంటుంది. ఇప్పుడు గ్రోకీపీడియాలో కూడా అదే ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ ఏఐ జనరేటెడ్ కనుక ఏఐ టూల్స్ ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది. అందువల్ల బయాసెస్ వచ్చే వరకు మనుషులకే కాదు హ్యూమన్స్ కూడా ఉంటుంది. అట్లీస్ట్ హ్యూమన్స్ అయినా మనుషులైనా మిషన్లైనా ఆ బయాసెస్ని ఎలా అధిగమించాలనేది ఇప్పుడు ఒక క్వశ్చన్. తర్వాత మీకు ఏఐకుండే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అఫ్కోర్స్ ఆన్లైన్లో చాలా ఎగ్జాస్టివ్ ఇన్ఫర్మేషన్ రివ్యూ చేయగలుగుతుంది. ఇప్పుడు హ్యూమన్స్ కంట్రిబ్యూట్ చేయాలంటే వాళ్ళ లిమిటేషన్స్ ఉంటాయి. ఆ ఏఐకి లిమిటేషన్ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని మొత్తాన్ని ఏఐ వడపోయవచ్చు. సో ఆ రెస్ట్రిక్షన్ ఉండొచ్చు. కానీ హ్యూమన్స్ చేసినప్పుడు వారికి కొంత ఆథెంటిక్ కంటెంట్ సోర్సెస్ నుంచి వెతుక్కునే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. అందువల్ల వికీపీడియాలో విమర్శలు ఉన్నాయి, గ్రోకీపీడియా పైన విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు గ్రోకీపీడియా పైన ఇంకో విమర్శ ఏంటంటే చాలా పేజెస్ వికీపీడియా నుంచి కాపీ చేసుకున్నదని. ఏదైనా వాటిపైన డిఫరెంట్ టాపిక్స్ వికీపీడియాలో కంటెంట్ ఉంటుంది కనుక ఆ వికీపీడియా నుంచి కంటెంట్ తీసుకొని ఇందులో ప్రజెంట్ చేస్తారని కూడా ఉంటుంది. అందువల్ల మీకు అల్టిమేట్గా ఏ రకంగా ప్రభావం చూపుతుందో చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ వికీపీడియాకు ఛాలెంజ్ ఏంటంటే వికీపీడియాలు ఇచ్చే సమాచారం కన్నా చాలా డైవర్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఏఐ టూల్స్ ఇవ్వగలుగుతాయి. ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఏఐ ఉంది, అనేక ఆన్లైన్ సోర్సెస్ ఆధారంగా చేసుకుని ఇస్తుంది. ఈవెన్ గూగుల్ కూడా అనేక అంశాలపైన ఏఐ సమ్మరీ ఇస్తుంది. ఆల్రెడీ జెమినై నుంచి గూగుల్ ప్రోడక్ట్ జెమినై నుంచి మనకి సమ్మరీ వస్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీ లాంటి వర్షన్స్ వచ్చాయి. సో అందువల్ల అనివార్యంగా వికీపీడియాకు ఒక ఎగ్జిస్టెన్షియల్ ఛాలెంజ్ ఏర్పడింది. సో ఇప్పుడు ఏఐ పవర్డ్ ఎన్సైక్లోపీడియా ఇలాన్ మస్క్ లాంచ్ చేయడం ద్వారా గ్రోకీపీడియా ద్వారా వికీపీడియా ఫామ్లోనే ఏఐ ఎనేబుల్డ్ ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా ఒక మ్యాసివ్ ఛాలెంజ్ వికీపీడియాకు ఈ 25 years తర్వాత మొదటిసారి విసిరింది. సో ఎలా ఈ వార్ వికీపీడియా గ్రోకీపీడియా వార్ ఎవాల్వ్ అవుతుందో చూడాలి.